ఏపీ టెట్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ని ఫేస్ చేసే యాస్పిరెంట్స్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇదివరకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. And before starting this, my name is K. Krishna Kumar, working as school assistant English. Let me start. First question, how many parts of speech are there in English? English lo enni parts of speech untai? Answer 8. Okay. And ikkada explanation kuda undi, you pass chesi chuskovachu. And second question, identify the noun in the sentence. Children play in the park. Indulo noun edi? Park. ఎందుకంటే పార్క్ ఈజ్ ఏ ప్లేస్. ఓకే, నౌన్. సో పార్క్ అనేది ఒక పేరు కాబట్టి ఏం పేరు ఇక్కడ? నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, ఒక ప్లేస్ యొక్క పేరు కాబట్టి దాన్ని మనం నౌన్గా చెప్పొచ్చు. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రొనౌన్? ఇక్కడ ప్రొనౌన్ ఏంటి అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో షీ. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కింద ఉందండి, చూసుకోవచ్చు. Ravi and Raju went home. Dash were tired. Answer is they. Next one. Which of the following is a verb? ఇందులో వర్బ్ ఏది అంటే ఆన్సర్ రన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద వెర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్. షీ ఈస్ కుకింగ్ రైస్. ఇందులో వెర్బ్ ఏది అంటే కుకింగ్. ఆన్సర్. విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈస్ ద వర్డ్ బ్యూటిఫుల్? బ్యూటిఫుల్ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్? ఆబ్వియస్గా ఆన్సర్ ఏమవుతుందంటే యాడ్జెక్టివ్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కింద ఉంది. ఇట్ డిస్క్రైబ్స్ ఏ నౌన్. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ డాష్ డే. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ డే. ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్లో బ్యూటిఫుల్ అనేది సరిపోతుంది. బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్, ఇది డే అనే నౌన్ని వివరిస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాడ్వర్బ్? ఇచ్చిన 4 ఆప్షన్స్లో యాడ్వర్బ్ ఏది? ఆన్సర్ క్విక్లీ. చాలా వరకు యాడ్వర్బ్స్ అనేవి ఎల్వైతో ఎండ్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద యాడ్వర్బ్స్ ఎండ్ విత్ ఎల్వై, గుర్తుంచుకోండి. ఐడెంటిఫై ద వెర్బ్ ఇన్ ద సెంటెన్స్. షీ స్పీక్స్ పొలైట్లీ. ఇందులో యాడ్వర్బ్ ఏది? ఐడెంటిఫై ద యాడ్వర్బ్ అన్నాడు. యాడ్వర్బ్ ఏది అంటే ఆన్సర్ పొలైట్లీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రిపోజిషన్? ఇచ్చిన 4 ఆప్షన్స్లో ప్రిపోజిషన్ ఏది? ఇన్. ఇన్ అనేది ప్రిపోజిషన్. నెక్స్ట్, ద క్యాట్ ఈజ్ డాష్ ద టేబుల్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్. ఆన్ అనేది అక్కడ సూటబుల్ ప్రిపోజిషన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కంజంక్షన్? ఇచ్చిన వాటిలో కంజంక్షన్ ఏది అంటే ఎండ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కంజంక్షన్. షీ ఈజ్ పూర్ బట్ ఆనెస్ట్. ఆన్సర్ ఈజ్ బట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంటర్జెక్షన్? ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఇంటర్జెక్షన్ ఏది? వావ్. ఇంటర్జెక్షన్ షోస్ సడన్ ఫీలింగ్. ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇంటర్జెక్షన్ అనేది ఇట్ ఎక్స్ప్రెసెస్ ఏ సడన్ రిమార్క్ ఆఫ్ ఫీలింగ్. మనకి సడన్గా వచ్చినటువంటి ఫీలింగ్స్ని చెప్పడానికి మనం ఒక పదాన్ని యూజ్ చేస్తాం. ఆ వర్డ్ని మనము ఇంటర్జెక్షన్ అనొచ్చు. ఓకే, విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈస్ ద వర్డ్ అండర్? అండర్ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్? ప్రిపోజిషన్. విచ్ వర్డ్ కనెక్ట్స్ 2 క్లాజెస్? 2 క్లాజెస్ని కలిపేటటువంటి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏది అంటే కంజంక్షన్. ఐడెంటిఫై ద యాడ్జెక్టివ్. షీ హ్యాజ్ ఎ రెడ్ కార్. రెడ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్, ఎందుకంటే కార్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఐడెంటిఫై ద కరెక్ట్ నౌన్ ఫామ్ ఆఫ్ బ్యూటిఫుల్. నౌన్ ఫామ్ బ్యూటిఫుల్కి నౌన్ ఫామ్ ఏది అంటే బ్యూటీ. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. హుర్రే వీ వన్ ద మ్యాచ్. ద వర్డ్ హుర్రే. హుర్రే ఇక్కడ ఏంటి అంటే ఇంటర్జెక్షన్. దీని గురించి ఇప్పుడే చెప్పా. విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈస్ ద వర్డ్ బికాస్? బికాస్ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్? కంజంక్షన్. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ విత్ ప్రిపోజిషన్. షీ సాట్ ఇన్ ద చైర్. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది అంటే షీ సాట్ ఇన్ ద చైర్. ఓకే, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ విత్ ప్రిపోజిషన్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ, షీ సాట్ ఇన్ ద చైర్.
నెక్స్ట్ హీ రన్స్ ఫాస్ట్. ఇందులో యాడ్వర్బ్, ఫైండ్ ద యాడ్వర్బ్ అన్నాడు. ఇందులో ఆన్సర్ ఏంటి అంటే ఫాస్ట్. ఇక్కడ చాలా వరకు కూడా ఫాస్ట్ అంటే ఫాస్ట్లీ అనుకుంటాము. ఫాస్ట్లీ అనే వర్డ్ లేదు. ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. ఓకే, అలాగే ఫాస్ట్ అనేది యాడ్జెక్టివ్ కూడా అవుతుంది. హీ రన్స్ ఫాస్ట్ అనేది ఇక్కడ ఫాస్ట్ యాడ్వర్బ్ అవుతుంది. హీ ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్ ఉన్నాం అనుకోండి, ఫాస్ట్ రన్నర్ అక్కడ ఫాస్ట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే రన్నర్ అనే నౌన్ని అక్కడ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి. చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్. డాష్ ఈజ్ మై బుక్, మైన్ ఈజ్ మై బుక్. ఓకే, మైన్ ఈజ్ మై బుక్, దిస్ ఈజ్ పొసెసివ్ ప్రొనౌన్. ఓకే, అలాగే విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ డిస్క్రైబ్స్ ఏ నౌన్. ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటే యాడ్జెక్టివ్. ఈ విధంగా మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏమైనా మోడల్ క్వశ్చన్స్ ఉంటే దానిపైన కూడా వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ షైనింగ్.